రాజమహేంద్రవరం అభివృద్ధి విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ మొద్దు నిద్రతో వ్యవహరిస్తుందని, అధికార యంత్రాంగానికి నిర్లక్ష్యం తోడైందని రాజమండ్రి అఖిలపక్ష కమిటీ అధ్యక్షులు మరియు సీనియర్ నేత మరియు సోషల్ వర్కర్ అయిన దేశిరెడ్డి బలరాం నాయుడు వ్యాఖ్యానించారు. ఒకవైపు అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రజా ప్రతినిధులు చురుకుగా వ్యవహరిస్తున్నప్పటికీ మున్సిపల్ యంత్రాంగానికి చీమ కుట్టినట్టేనా లేదని ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని నిర్లక్ష్యం చేస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారని ఆయన డిమాండ్ చేశారు. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాలు తొలగించే కార్యక్రమాన్ని నిలుపుదల చేయించామని, అదే విధంగా అనేక విషయాల్లో అఖిలపక్ష తూర్పు కాగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పుష్కరాలకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వానికి అఖిలపక్ష కమిటీ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుందని కూడా దేశిరెడ్డి బలరాం నాయుడు పేర్కొన్నాడు. నేను ఎంక్వైరీ చేసి దానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాను. అంటే ముఖ్యంగా అలాంటి ప్రమాదాలు జరగకుండా మీరు అఖిలపక్ష కమిటీ చొరవ తీసుకుంటాం? తప్పకుండా తీసుకుంటాం. ఎందుకంటే ఇవాళ ఆషామాషిగా వదలం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఎంతైతే బాధ్యత ఉందో మాలాంటి వాళ్ళపై కూడా అంతే బాధ్యత ఉంది. ఎందుకంటే మేము చెప్పినట్టుగా మీరు చేయాలలేదు, మీరు చెప్పినట్టుగా మేము చేయాలలేదు. అంత సమన్వయంతో ఉంటేనే ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఎందుకంటే అత్యంత అమోఘంగా జరిగే పుష్కరాలు ఇవాళ గత 15 సంవత్సరాల నుంచి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ పుష్కరం దేదీప్యమానంగా జరగాలని మనసా వాచా కర్ణ కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఈ పుష్కరాలకు సంబంధించి ముఖ్యంగా అఖిలపక్ష కమిటీ ఉంది కదా, అయితే దీనికి సంబంధించి అయితే ఇప్పటికీ మీ పరంగా ఏమైనా ఏర్పాటు చేస్తారా? చేస్తాం, తప్పకుండా చేస్తాం. అందరినీ కలిపికెళ్తాం, అన్ని సంఘాలను కలిపికెళ్తాం. అందరితో కలిపి ఒకసారి మళ్ళీ అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి వారందరికీ సూచనలు ఇస్తాం. తర్వాత కమిషనర్ని కూడా కలిసి కొత్త కమిషనర్ గారు రావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం మరి నగరం అంతా కూడా అస్తవ్యస్తంగా అనేక గోతులమయంగా ఏ రోడ్లో వెళ్ళాలన్నా ఏ రోడ్డుకి వెళ్ళాలన్నా కనెక్టివిటీ కట్ అయిపోయింది. అందువల్ల ప్రస్తుతం ఇవాళ రోడ్ల పరిస్థితి కానివ్వండి, డ్రైనేజీ పరిస్థితి కానివ్వండి, ఏది బాగాలేదు. మనం ఎంత సూచించినప్పటికీ కూడా ఏదో గ్రీవెన్స్ పెడుతున్నారు, తూతూ మంత్రంగా జరుపుతున్నారు. దీని మీద సీరియస్నెస్ లేదు. డిప్యూటీ సీఎం గారు మొన్న వచ్చారు. ఆయన పాపం 4 కేకలు వాళ్ళ మనుషుల మీద వేసారే తప్ప వేరే మనుషుల మీద ఏమి వేయలేకపోయారు. మరి తప్పకుండా అధికారులు కూడా కాస్త ఒళ్ళు వంచి పనిచేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తాం. అంటే దీనికి సంబంధించి ఇప్పటికి కూడా పనులు స్టార్ట్ అయినట్టుంది. పనులు స్టార్ట్ అయ్యే సంవత్సరం అయిపోయింది, తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. మరి ఎక్కడ ఎవరి లోపమో, కాంట్రాక్టర్ లోపమా, లేదా కమిషనర్ లోపమా, లేదా ప్రణాళిక లోపమా, ఎవరిదో సరైన తేల్చే పరిస్థితులు లేవు. అయితే నేను మాత్రం ఒకటే నిర్ణయిస్తున్నా, ఎందుకంటే ఇది మన అధికారుల లోపమే. ఎందుకంటే కార్పొరేషన్ ప్రక్షాళన చేయాలి. కార్పొరేషన్లో ఉన్నట్టు అధికారులందరినీ కూడా మార్చాలి. మార్చకపోతే గత పరిస్థితులు ఏవైతే ఎదురయ్యిందో మన వాళ్ళు, మన మిత్రులు, మన సోదరులు అనుకుంటే మాత్రం మీరు పప్పులు అడిగేసినట్టే. మొత్తం కార్పొరేషన్ ప్రక్షాళన చేయవలసిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వంపై ఉంది. అంటే మీరు ఒక 4-5 దశాబ్దాల సేవా రంగానికి సంబంధించి అయితే మీకు అంత అనుభవం ఉంది, అంత డెడికేట్ చేశారు. దీనికి సంకల్పం ఏంటి? దాదాపు 50 సంవత్సరాల రాజకీయ అనుభవంతో, అలాగే 6 పుష్కరాలు చూసి, ఇవాళ పుష్కరంకి ఎప్పుడో 30,000 మంది ఉండేవారు నా చిన్నప్పుడు. ఇవాళ దాదాపు 25 లక్షల మంది అయ్యారు. రోజు వస్తూ పోతూ అనేక వాణిజ్య కేంద్రాలు, రకరకాల యాక్టివిటీలో కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ రాజమండ్రిలో మెడికల్ కాలేజీ ఉంది, జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఉంది, గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, అలా యూనివర్సిటీలు, నన్నయ్య పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉంది. అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది. అభివృద్ధి చెందుతుందో పక్కన దానికి తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేయలేకపోతున్నాం. ఇది పూర్తిగా రాజమండ్రి కార్పొరేషన్ తప్పిదమే తప్ప వేరే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఏం చేస్తారండి? వాళ్ళు వస్తారు, వెళ్తారు, అదో షో చేస్తున్నారు, అదో షో నేను చూస్తున్నాం. అందువల్ల అధికారులు అప్రమత్తంగా ఉండవలసిన అధికారులు కళ్ళు తెరవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అంటే ముఖ్యంగా ఇది రాజమండ్రి డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేయాలంటే నిధుల కొరత లేదు. నిధుల కొరత లేదండి, నిధులు బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇక్కడ అధికారుల లోపము. ఎందుకంటే సరైన ప్రణాళిక వీళ్ళు వేయలేకపోతున్నారు. ఎందుకు వేయలేకపోతున్నారు అంటే
మరి ఏమై వాళ్ళకి ఇబ్బంది పడుతుందో మరి వాళ్ళే చెప్పాలి అది. ఎందుకంటే ఇవాళ ఏం లోపం, అది మన నిధులు ఫుల్గా ఇస్తారు, వర్క్ జరపచ్చు, పూర్తిగా సంవత్సరం అయినా రివర్ ఫ్రంట్ ఇంతవరకు పూర్తి చేయలేకపోయారు. ఎందుకు పూర్తి చేయలేకపోయారంటే వాళ్ళకే తెలియదు, ఆ మాయా మర్మం అంటారు. ఎందుకంటే 22 కోట్లు రివర్ ఫ్రంట్ నిమిత్తం రిలీజ్ అయ్యింది. ఆ 22 కోట్లు ఏమైంది, వర్క్ ఎంతవరకు జరిగింది, మీరే నిర్ణయించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తాం. అంటే అఖిలపక్ష కమిటీ ఫోకస్ చేసే అవకాశం ఉంది? తప్పకుండా ఫోకస్ చేసేవండి. మా ఫోకస్ మామూలుగా కాదు, నేను ఎప్పుడూ దానికోసం నెలకో 2 నెలలకు ఒకసారి వాయిస్ ఇస్తూ ఉంటాను. దానికి నన్ను తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళు, నన్ను ప్రజలు మెచ్చుకుంటారు, అధికారులు తిట్టుకుంటారు, రాజకీయ నాయకులు తిట్టుకుంటారు, నాకేం ఇబ్బంది లేదు. అలాగని నేను చూస్తూ ఏం ఊరుకోను. చివరగా ముఖ్యంగా రాజమహేంద్రం అభివృద్ధి సంబంధించి మీరు ఒక జీవితాన్ని త్యాగం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. దీంతో అధికారుల నిర్లిప్తత కావచ్చు, కారణాలు ఏమైనా ఉండవచ్చు. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ప్రజాప్రతినిధులు మీ పరంగా అధికారుల మీద ఏం అప్పీల్ చేయవచ్చు? ఇవాళ గతంలో జరిగిన తప్పిదానికి ఆవేళ 30 మంది చనిపోతే 2 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి గారు రావడంతో ఆవేళ కూడా నేను ప్లాస్టిక్ నిషేధ కమిటీ చైర్మన్గా నాకు విజయరామరాజు ఇచ్చాడు. ఆ ఇచ్చినప్పుడు మరి వాటర్ ప్యాకెట్లు లేవు. ఆవేళ విపరీతమైన ఉక్కపోత, అలాగే ఎండ, ఆ పుష్కరానికి నిజంగా ప్రజలు, పోలీసు అధికారులు ఎలాగ బ్రతికారో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. 30 మంది చనిపోవడం కాదు, చాలా మంది చనిపోవాలి, కానీ భగవంతుడి రూపంలో 30 మంది చనిపోయారు తొక్కిసలాట్లో. ఆ 30 మందికి సరైన న్యాయం జరగాలి. సరైన న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. అలాగే ఆవేళ నేనే ప్రత్యేకించి ఒక ఆటో పట్టుకుని వాటర్ ప్యాకెట్లు వేసుకొచ్చి, నేను ప్యాకెట్లు వేసుకొచ్చి ఆ దారిలో కూడా పోలీసులు ఆఫ్ చేశారు. అయినా సరే కొంతమంది పోలీసులు ఆఫ్ చేశారు, కొంతమంది అధికారులు ప్రోత్సహించారు. ఆ ప్యాకెట్లు అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరగడంతో అప్పుడు మళ్ళీ అధికారులు అప్రమత్తమై నీళ్ల సప్లై చేయడం జరిగింది. ఓకే, ధన్యవాదాలు దేశరెడ్డి బలరాం నాయుడు గారు. మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా సిద్ధపడండి. అలాగని చెప్పి వేరే పార్టీలతో విరోధం తెచ్చుకుంటే నష్టపోయేది మనమే. మేము కేవలం ఈ పార్టీ ఎందుకు పెడుతున్నాం అంటే, ఇది ఎవరో ఒకళ్ళు పిల్లి మెడలో గంట కొట్టాలి. ఆ గంట కట్టాలని నేను 2002లో చిరంజీవి గారిని పార్టీ పెట్టమని శ్రీకాకుళం టు సికింద్రాబాద్ వరకు తిరిగాను. నా వ్యయ ప్రయాసం కోర్చి రకరకాలుగా రకరకాల జిల్లాల్లో మీటింగ్లు పెడితే అనేక అనూహ్యమైన స్పందన వచ్చింది. చాలా బాగా మంచి పని చేస్తున్నా, చాలా మంచి పని చేస్తున్నాను వచ్చింది. అలాంటి నిర్ణయం మళ్ళీ ఇవాళ చిరంజీవి గారు ఆవేళ రాలేదు, నేను అలాగే ఇప్పుడే లేదు, నాకు అవకాశాలు అన్నీ బాగానే ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు అని చెప్పి ఆయన ఎందుకో మనసు మార్చుకుని ఆవేళ రాలేదు. నష్టపోయింది మనమే. 2002లో మీరు పార్టీ పెట్టుంటే ఇవాళ మీరే సీఎం. ఎందుకంటే మీకు ఏ స్వార్థం లేదు. ఇవాళ కాపు జాతి కానీ మిగతా వాళ్ళు కానీ అనుకుంటున్నట్టు మీకు ఇంకా మాట్లాడచ్చు, కానీ తగ్గించుకునే మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనకెందుకు లే అని పట్టించుకుంటలేదు. ఇదన్నీ కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. తప్పకుండా మనం ఇద్దాం.